అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. మన ప్రియతమ నాయకుడు, హిందూపురం నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు, మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ అయిన పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం. ఈ రోజు ఎంతో శుభప్రదమైన రోజు అని మేము మీకు భావిస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు గ్రహించారు మరియు తెలంగాణ ప్రభుత్వ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. మరియు అత్యంత ప్రియమైనది మీ మానస పుత్రిక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బోర్డు చైర్మన్ గా 15 సంవత్సరాలు అనిర్వచనీయంగా పరిపూర్తి చేసుకున్నారు. I request everyone to give standing ovation to our chairman who completed 15 years of service excellence. All of you please be seated. బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న శ్రీ బాలకృష్ణ గారికి అటు సినీ రంగం ఇటు సేవా రంగం రెండు కళ్ళు లాంటివి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎంతో మంది కన్నీరు తుడిచి దీవించి మీ కన్నబిడ్డలుగా చూసి ఈ హాస్పిటల్ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధి వాళ్లకు మీరు ఇచ్చిన దీవెనలు సంపుటి ఈ దృశ్య కావ్యం. మీ పుట్టినరోజున మేము మీకు ఇచ్చే చిరుకానుక హృదయపూర్వకంగా స్వీకరించి మిమ్మల్ని ఆహ్లాదపరుస్తారని ఆకాంక్షిస్తున్నాము. Now I invite our esteemed dignitaries. ब्राह्मणो वै सर्वदेवताः सर्वमेवैनं देवताभिरुद्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात्
देवता प्रीणाति पर्याप्त्यानन्तरायाय सर्वस्योतिरात्र उत्तमः भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति राजाधिराजाय प्रभूयसाहिने नमामयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः बृहत्साक्षत्ररुद्रवशमयं दुष्टभोजश्रुपितवग्रवीयम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वारेण सकलेन भद्रा शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते निरोगशतायुष्यामद्विद्वाना सकलः श्रेयो विवृद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता सिद्धिरस्तु Now come for the sweetest part of the celebration, cake cutting ceremony. Let us come together with
రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, జీవితంలో ఎప్పుడు నేను పద్మభూషణ్ అవార్డ్ బ్యాడ్జ్ అయితే చూడలేదు, ఏదో టీవీలో చూడటం తప్పదే. ఒక్కసారి చూస్తాను సార్. షల్ టచ్ విత్ యూ రవి, మీరు యాక్సెప్ట్ చేస్తేనే టచ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ కైండ్లీ షేర్ ఏ మెసేజ్ టు అస్. అందరికీ నమస్కారం. ఇవాళ అంటే డోంట్ బిలీవ్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అని ఎవరు తెలియదు కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే, నాకంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. అడుగడుగునా నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. ప్రతి సంవత్సరం వస్తుంది పుట్టినరోజులు అందరికీ. సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నాను, నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడే దిగారు బండి. ఏం లేదన్నా, నాకు ఏం ఆలోచించలేదన్నా, మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నాను. మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది, అందరితో మా బాబా హీరో అవుతాడు అది అని. మరి మెడిసిన్ అంటే నాకు అర్థం కాలే కాసేపు. ఎంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు, అప్లై చేశా. ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాదా, పోస్ట్ పోన్ రాదా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు, టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది కనపడ దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఇవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ ఇవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగినాను. 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం. అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేదు. అంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజనులు సుకృతంగా భావిస్తారు. భాగృతం సంప్రతో భాగృత పతిపతే జగత పితరం అందే భారతీ పరమేశ్వరు. అంటే ఆ భారతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే, కళ్ళ ముందు కనిపించే. అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే భరతస్త్రాత నానృత పాతకం పరం, ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాదుర్భూత భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే, ఇది తండ్రి ప్రార్థన. వాళ్ళిద్దరికి ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని తెలియదు. నాకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆరోగ్యం భాస్కరం ఇచ్చేది అంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే ఇక్కడ డాక్టర్లు కానీ, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. Everyone was sure somebody will do it. Anybody could have done it, but nobody did it. Somebody got angry because it was everybody's job. And everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody would have done. ఎలా ఉందంటే నేను టాక్ షోకి పిలుస్తాం మిమ్మల్ని, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనం నాకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3సారి గెలిచిన, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పనులు పెట్టుకుంటూ ఉంటాం. మన
షార్పన్ చేసుకోవాలి. అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయ్యింది. మరి ఇవాళ ఎంతోమంది దాతలు నరిబాం బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇదొక దేవాలయం ఒక భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ ఉంది. ఇవాళ మన దేశంలో మొత్తం స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సర్. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసాను దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, వీళ్ళు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటుంటానో అలాగే ఇవాళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైస్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ నడులు ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని, ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా, అంటే నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ మా డాక్టర్లు వాళ్ళ ఒక అవసరాలు, పేషెంట్ల అవసరాలని దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయింది. ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. ఉంటే మరి అందరికీ పనిచేసే మా డాక్టర్లు తెలియదు, మేము పనిచేసే అన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది మాది ఒక కుటుంబం, మన బసవ తాలూకిండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం మనది. ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఎవరి సినిమా అయినా సరే. నేను ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాంతో ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ తాండవం. నేను ఒకసారి చెప్పాను ఒక సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలా మంది ఇక్కడి చూపించడం ఏంటి, 4 ఇట్లు ఇచ్చారు కదా ఇంకా చూపి కాదు. అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి చూపిస్తాను 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు. అంటే నేనేది ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఎంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంటో ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విజయం ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తూచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటారు, తొడత అంటారు, నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను. ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే, పైన ఏమో స్లీవ్లెస్ ఇచ్చారు. అని నిలబడున్నాను, వాళ్ళు కొడతాను ఓ అని అందరూ జాకెట్ వేసుకున్నాడు. అక్కడ జార్జియన్స్ కానీ మనవాడు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు బండ నేను నిలబడున్నాడు అలా అంటున్నాడు. ఆయన అలాగే నిలబడున్నారు. రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ. అంతే ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞలైంది ఒక చెవు కూడా కొట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అను నేను అదన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన
మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ, నాలో మీరు చూసుకుంటూ, మరి యుగ పురుషుడు, అలాగే నటనకి నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాకు తండ్రి కాదు, నా దైవం, నా మెంటర్ అన్నీ అయిన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనలు అర్పించుకుంటూ, మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి, ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను, ఎందుకంటే నేర్చుకొచ్చింది రైతులకు వచ్చింది పద్మపు అని చెప్పుకోవడానికి, అది నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఇప్పుడు అలంకారం కాదంటాను. సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ, మీరందరూ కూడా డాక్టర్లు ఇచ్చి ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా నేను ఇది నటనకి ఇచ్చాను, కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించాను. ఆయన ఏదో పొరపాటు నటనకి ఇచ్చుంటారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేది నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను తగ్గించుకుని మీకు చూపించడానికి నేను ఇంటికి వచ్చింది. సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చెప్పాను మైండ్ నంబర్ ఏజెస్ చేస్తే నంబర్, మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మన శరీరం మీద మనం అదుపు తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో, చేయాలనుకుంటున్నాం, ఇంకా ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మరొకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన ఆసుపత్రి, మన హిందూయిజంలో ఒక గొప్పతనం ఉంది. మన గురించే కాదు, ప్రపంచం గురించి కూడా. అంటే శాంతి మంత్రాలు అంటే ఓం అస్తమ సతకమయ, ఓం తం సోమ జ్యోతిర్గమయ, ఓం రుచోర్మ అమృతగమయ, ఓం సర్వేషాం సస్యపోతూ సర్వేషాం శాంతిర్పోతూ సర్వేషాం పుణ్యం భవతు, ఓం శాంతి 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 శంభో, ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణ, స్వస్తి ప్రజాపై పరిపాలంతా న్యాయన మార్గేణ మహి మహేష గోబ్రాహ్మణే పశుభవ స్థితి లోకా సంస్థాతు భవతు, ఓం తచ్చం యురా వృణిమహే గాతు విఘ్నపతే దైవీ స్వస్తి రస్తున స్వస్తి మానుషేభవ ముహూర్తం జగాతు భేషం షన్ను అస్తు దిపదే శం చతుష్పది. ఓం సర్వేషాం సస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం మంగళభవతు సర్వేషాం సుఖిన భవంతు అని తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. On the behalf of entire team at Nandamuri Basavatarka Ramarao Memorial Cancer Foundation, we express deepest gratitude to everyone who joined us today. Once again, we have to all wish our chairman sir happy birthday. Thank you. Thank you all. Have a wonderful day ahead.